పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి మీరు చూడొచ్చు, న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. కానీ న్యూఢిల్లీలో ఆయన ఓటమిని చవిచూశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఆయన 9 రౌండ్లు పూర్తయిన సందర్భం, 9 రౌండ్స్ పూర్తయ్యాయి. ఇంకొక 3 రౌండ్లు మాత్రమే బాకీ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడ సినారియో చూసుకుంటే కనుక ఒక్కొక్కరిగా ఓడిపోతున్న పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమిని చవిచూశారు. ఇక్కడ 20,190 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా ఇంకొక 3 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. 10 రౌండ్లు పూర్తయ్యాయి. 10 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 1844 ఓట్ల తేడాతో 1844 ఓట్ల తేడాతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన లీడ్ లో ఉన్నారు. శివరాచర్ల గారు, 13వ రౌండ్ జరుగుతుంది. మొత్తం 13 రౌండ్ ఉన్నాయి. 13వ రౌండ్ జరుగుతుంది. 1800 ఓట్ల బిహైండ్ ఉన్నాడు. సో 1800 ఓట్లు ఆయన గెలవాలంటే 3600 ఓట్లు రావాలి, ఆ పైన ఒక ఓటు పెరగాలి. సో అది ఒక రౌండ్ లో అసాధ్యము. ఏ రౌండ్ లో కూడా ఆయనకు 500 మెజార్టీ వచ్చింది లేదు కాబట్టి అతను ఓటమి అనధికారికంగా డిక్లేర్ అయినట్టుగా మనం భావించాలి. అధికారికంగా అనధికారికంగా 1800 లాస్ట్ రౌండ్ ఉంది. 1800 ఓట్లు బిహైండ్ ఉన్నాడు. ఆ 1800 ఓట్లు దాటాలంటే ఆయనకు 3600 ఓట్లు రావాలి, ఆ పైన ఒక ఓటు రావాలి కాబట్టి అది అసాధ్యమైన విషయం. సో కేజ్రీవాల్ ఓటమి దాదాపు ఖరారు. సిసోడియా ఓటమి డిక్లేర్ అయిపోయింది. 630 ఓట్లతో అయిపోయింది. అతిశీ వీళ్ళందరికన్నా ముందే ఓడిపోయింది, చాలా బిహైండ్లో ఉందామా. సో ముగ్గురు ప్రధాన నాయకుల ఓటమి ఖరారైనట్టుగా చూడాలి. ఈ బిదూరి ఒక ఆయన మనకు కనిపిస్తున్న రమేష్ బిదూరి, అతిశి మీద గెలిచింది బిదూరి. అతిశి మీద బిదూరి గెలిచింది. అతిశిని బిదూరి చేసిన మొదటి కామెంట్ అసలు ఎన్నికలకి ఫస్ట్ గరం కామెంట్ చేసింది తనే. రోడ్లని ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానన్నాడు. సో మహిళల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీఎం రేస్ లో ఉన్న ఆ వ్యక్తి పర్వేష్ సాహిబ్ సింగ్. సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి 95-97 మధ్యలో చేసిన ముఖ్యమంత్రి కొడుకు ఇతను పర్వేష్ సాహిబ్ సింగ్. పర్వేష్ సాహిబ్ సింగ్. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి పేరు కరెక్ట్ చేయండి. పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన ప్రస్తుతం 1884 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 22,034 ఓట్లు వచ్చాయి. 22,034 ఓట్లు వచ్చాయి. మరి కాసేపట్లో హోంమంత్రి అమిత్ షాను కలబోతున్నారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ పై గెలిచారు పర్వేష్ సింగ్ సాహిబ్. ఆ తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ శివరాచర్ల మాట్లాడుతున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇటు కాంగ్రెస్ కనుక కలిసికట్టుగా వెళ్ళుంటే బహుశా గెలిచుండేవారు. ఎందుకు నేను మాట అంటున్నా అంటే సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కుమారుడైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఆయనకి 3,503 ఓట్లు వచ్చాయి. 3,503 ఓట్లు వచ్చాయి. 18,531 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఒకవేళ ఆ 3,503 ఓట్లు కనుక అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినట్టే బహుశా మీరు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించేవారేమో. శివరాచర్ల గారు, ఢిల్లీ స్థానంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు పర్వేష్ సాహిబ్ వాళ్ళ ఫాదర్ సాహిబ్ సింగ్ వర్మ, షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్, ఈయన పిసిసి చీఫ్ కూడా చేస్తున్నాడు. 2 సార్లు ఎంపీ 2004-9లో గెలిచున్నాడు. కేజ్రీవాల్ ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక్కడ ఈయనకు చూడటానికి 3,500 ఓట్లు వచ్చినట్టు కనపడ్డా గెలుస్తున్న సాహిబ్స్ వచ్చింది ఆయనకి 22,000 ఓట్లే. సో ఇది చిన్న నియోజకవర్గం, మొత్తం కలిపి కూడా 50,000 ఓట్లే. సో ఆయన నిజంగా పొత్తు పెట్టుకొని ఉంటే ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్ ఆ 3,000 తను గెలిచి ఉండేవాడు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోండి. ఈరోజు ఆయన 1844 ఓట్ల బిహైండ్ ఉన్నాడు. కాంగ్రెస్ క్యాండిడేట్కి 3,500 వచ్చినాయి, దాదాపు 3,600. సో అది ఇంకా వేరే రకంగా పోయి ఉండేది. అరవింద్ కేజ్రీవాల్కి ఇది తన సొంత ఎన్నిక కూడా కూటమి అవసరాన్ని తెలియజేస్తా ఉంది ఆయనకి. రైట్. కానీ మీరు అన్నట్టుగా ఒకవేళ అక్కడ అడ్జస్ట్మెంట్ విషయంలో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ అనుకోవాలి? ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో ఏకపక్షంగా రద్దు చేసుకున్న తర్వాత కూడా రాహుల్ గాంధీ చెప్పారు ఢిల్లీలో మేము ఆమ్ ఆద్మీ పార్టీ కలిసిపోతామని చెప్పారు. చర్చలు జరుగుతుండగానే ఏకపక్షంగా 25 మందికి అనౌన్స్ చేశాడు కేజ్రీవాల్. నేను పొత్తు కోసం వెయిట్ చేయను, నా అభ్యర్థి అనౌన్స్ చేసుకుంటా అని చెప్పి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. సో దాని పొత్తు తెంచుకున్నది కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో కంటిన్యూ అయ్యి జర్నీ చేయొచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సహజమైన స్వభావం రీతి వాళ్ళు కలుపుకుంటారండి, ఎవరు వచ్చినా కలుపుకుంటారు. రాహుల్ గాంధీ కూడా మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు స్టెప్ తీసుకోవాల్సిన కేజ్రీవాల్
కేజ్రీవాల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇతని తరపున ఢిల్లీలో ప్రచారం చేశారో, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పోయి మాట్లాడాలి. రే మన ఇండియన్ బ్లాక్ గా ఉంటే మాది, ఎందుకంటే నెక్స్ట్ ఆయనకు వస్తుంది, ఫస్ట్ బీహార్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వస్తుంది. సో ఇట్లా విడివిడిగా కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ లో ఎన్ని సీట్లు వస్తాయని పక్కన పెట్టండి, దాదాపు 100 సీట్లలో 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా సమాజ్వాదీ పార్టీని దెబ్బ కొడుతుంది. అది మీరు 2009లో చూడండి, కాంగ్రెస్ పార్టీ 21 ఎంపీ సీట్లు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ స్వయంగా. ప్రియాంక గాంధీ వాద్రా హస్బెండ్ రాబర్ట్ వాద్రా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Were fed up of the Aam Aadmi Party because all the promises that they made, they did not withhold. I mean, if they did not even complete, they did not even try. It was all optics, and Aam Aadmi Party did grow, but they grew without, all of them coming together, all of them being stable. I feel all the accusations on them where, whatever money laundering or whatever happened, it was definitely out there because they grew very quick. They actually forgot about their own mentors. They forgot about the foundation where they came from, what their belief was. I feel that this was inevitable because people will give, a party one term, a second term. But I think the third term was not going to happen because people saw that they had no result. The Aam Aadmi Party had no result for the pollution, how we could, be pollution free. Doing the odd even only created hassles for the. భారతీయ జనతా పార్టీ పేద ప్రజల గుండె చప్పుడు, అంత్యోదయ అనేటువంటి నినాదాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకొస్తూ పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి ఉద్యోగస్తుల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసినాం. కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. 3 దశాబ్దాల తరువాత ఢిల్లీలో ఉచితాలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించినందుకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు ఢిల్లీ ఓటర్ మహాశైలకు మేము శిరస్సు వంచి నమస్సుమాంజలి. ఆల్రైట్, అది ఉచితాలకు సంబంధించి ఉచితాలకు స్వస్తి చెప్తున్నారు ప్రజలు అనేది. కానీ ఇంట్రెస్టింగ్ గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉచితాల ప్రభావం ఉందనుకోవాలా, లేకపోతే ఇది కాంగ్రెస్ కి సంబంధించి? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఉచితాల ప్రభావం కాస్త కనిపించింది అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఉచితాల ప్రభావం అనుకోవాలా? శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు మనతో పాటు లేవు. శివరాచర్ల గారు, నిజంగా ఉచితాల ప్రభావం అనుకోవాలా? రఘునందన్ గారు ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో చూసినారో లేదో కానీ ఈ ఎన్నికలు అత్యంత ఎక్కువ ఉచిత పథకాలు ప్రకటించింది బీజేపీ. బీజేపీ ఉచితాలకు ఎప్పుడు వ్యతిరేకమే, కానీ ఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ మీద 500 రూపాయల సబ్సిడీ ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. మీకు మోడీ ప్రధానమంత్రి మొదట్లో చూస్తే అందరికీ మెసేజ్లు వచ్చాయి మన బాక్స్లో, దేశ అభివృద్ధి కోసం మీరు మీ సబ్సిడీని వదులుకోండి అని వచ్చేది. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎల్పిజి సిలిండర్ మీద 500 సబ్సిడీ ప్రకటించారు. రెండోది, మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. మూడోది, గర్భిణీ స్త్రీలకు 21,000 రూపాయల మనీ ప్లస్ 6 కిట్లు, అంటే 6 నెలలకు సరిపోయే 6 న్యూట్రిషన్ కిట్స్ ఇస్తామని చెప్పారు. ఆటో వాళ్ళకి, భవన నిర్మాణ కూలీలకి 10 లక్షల జీవిత బీమా అంటే ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించారు. తర్వాత కేజ్రీవాల్ ఏదైతే కంటిన్యూ చేశాడో ఉచిత విద్యుత్ 200 యూనిట్లది, ఉచిత వాటరు, ట్రాన్స్పోర్టేషన్, అది మొత్తం కూడా మేము ఫాలో అవుతామని చెప్పినారు. అందరికన్నా ఎక్కువ ఉచితాలు ప్రకటించింది బీజేపీ ఎన్నికల్లో. అది లేకుండా, ఆ ఎజెండా లేకుండా కేవలము బీజేపీ స్ట్రాటజీ మోడీ హవాతో కనుక పోయి ఉంటే ఫలితం వచ్చి ఉండేదంటే ఇట్స్ వెరీ క్వశ్చనబుల్. బీజేపీ స్ట్రెంగ్త్, బీజేపీ ఎలక్షనీరింగ్, దానికి అదనంగా ఉచితాల మేనిఫెస్టో మాత్రమే ఈ విజయాన్ని వీళ్ళకు సాధించి పెట్టిందిగా చెప్పాలి మనం. అది రైట్. మీ రిజల్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ కల్కాజీకి మాట్లాడుకుందాం. కల్కాజీకి సంబంధించి 12 రౌండ్లు గాను 9 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఆతిషి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది ఫైట్. కేవలం 200 ఓట్ల తేడాతో మాత్రమే డిఫరెన్స్ ఉంది. 200 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే 12 రౌండ్లు కన్నా 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయినప్పటికీ ఇక్కడ ఆతిషికి 36,018 ఓట్లు ఇక్కడ నమోదయ్యాయి. అలాగే రమేష్ బిధూరికి సంబంధించిన శివరాచర్ల గారు మాట్లాడిన సందర్భం, శివరాచర్లకు సంబంధించి మాట్లాడినప్పుడు రమేష్
ఆల్ రైట్ ఇంకొక బ్రేకింగ్ కనిపిస్తోంది. ఆ బ్రేకింగ్ సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కారణాలేంటి, గెలుపు కారణాలేంటి? మొట్టమొదటి మిడిల్ క్లాస్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు ఆప్ అమలు చేసే ఏ పథకం ఆపము అంటూ చెప్పుకొచ్చింది. రోడ్లు డ్రైనేజీల పరిస్థితి దారుణంగా ఉందంటూ కూడా ప్రజలకు తీసుకెళ్లింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వరుస వివాదాలు కూడా ఇన్ఫాక్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆద్యం పోస్తున్నది అనుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనపై ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎప్పటికైనా ఉంటే అదే ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గెలుపుకి 5 కారణాలు. ఆల్ రైట్, ఆ 5 కారణాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేసే ఏ పథకం ఆపబోం అంటూ చెప్పడం, అలాగే రోడ్డు డ్రైనేజీల పరిస్థితి దారుణంగా ఉంది అంటూ అక్కడ ప్రజలకు తీసుకెళ్లాం. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వరుస వివాదాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి యాంటీ ఇన్కంబెన్సీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ గా కనిపిస్తున్నాయి. శివరాచార్య మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. శివ గారు, యాంటీ ఇన్కంబెన్సీ అనేది 10 ఏళ్ల తర్వాత ఎక్కడికైనా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, కానీ ఇక్కడ అంత స్థాయిలో ఉందనుకోవాలా? సచిన్, ఖచ్చితంగా ఈ 5 కారణాల గురించి మాట్లాడతారు. ఈ ఎన్నికలో యాంటీ ఇన్కంబెన్సీ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఉంటే ఉండొచ్చేమో కానీ నాట్ ఎ ఫ్యాక్టర్. యాంటీ ఇన్కంబెన్సీ కానే కాదు, టాప్ 5 లో ఉండదు. యాంటీ ఇన్కంబెన్సీ కనుక ఉంటే వీళ్ళకు ఇంత ఓటు శాతంగా నిన్న సీట్లు కానీ రావు. అవును, ఈ ఎన్నిక బీజేపీ స్ట్రాటజీ నెంబర్ 1. 2 బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో నెంబర్ 2. 3 కేజ్రీవాల్ పొత్తు లేకుండా ఏకపక్షంగా పోవటం అనేది నెంబర్ 3. దీని తర్వాతనే మిగిలిన ఏ కారణమైనా దీంట్లోకి వస్తుంది. ఓకే, రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ప్రతిదీ కూడా ఆపుని దెబ్బకొట్టిన తప్పితే బీజేపీని కాదు. ఆయన స్లమ్ ఏరియాలకు పోయి డ్రైనేజీలు చూపించాడు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేయాల్సిన పరిష్కరించలేదన్నట్టుగానే పోయింది. అంతేకాని కేవలం మాకు యాంటీ ఇన్కంబెన్స్తో పోయింది అనేది కాదు. యాంటీ ఇన్కంబెన్స్ ఇన్ని సీట్లు రావు, ఇన్ని ఓట్ల శాతం రాదు. అలాగే డ్రైనేజీలు కావచ్చు, పారిశుద్ధ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ యమునా నది గురించి మాట్లాడుతున్న సందర్భం, గత 5 ఏళ్ల క్రితమే యమునా నది నేను బాగు చేసేస్తాను, యమునా నది నీళ్ళు ఇలా తీసుకొని తాగొచ్చు అన్న లెక్కలో మాట్లాడిన కేజ్రీవాల్, కానీ ఈరోజు దాన్ని కనీసం చేయలేపడు. ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఇంకా పొల్యూట్ చేసేస్తాడు అనేది ఇది కూడా ఒక బలమైన ఫ్యాక్టర్ కింద అనుకోవాలి. వాస్తవంగా ఢిల్లీ ముఖ్యమంత్రి యమునా నది పక్షాలను చేయడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి ఫండ్స్ లేవు. అతని పరిధిలోని అంశం కదా, అనవసరం పలకెత్తుకున్నాడు ఆయన. ఒక్క షీలా దీక్షిత్ మాత్రమే దాన్ని కాలుష్యాన్ని తగ్గించింది. ఎలా తగ్గించిందంటామా, ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఆ ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా టైం లైన్ పెట్టి మీరు ఇంత కాలంలోపు ఇక్కడ ఖాళీ చేసి బయటికి పోవాలి. నోయిడా, నోయిడా అంటే న్యూ ఓక్లాండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు ఓక్లా సీటు మనకు నడుస్తుంది, ఎంఐఎం 2nd ప్లేస్లో ఉంది అక్కడ. అట్లా మొత్తం ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా రెసిడెన్షియల్ ఏరియా నుంచి దూరం పంపించాము. కాలుష్యాన్ని కొంతకాలం కంట్రోల్ చేసింది కాబట్టి ఇంతకాలం బాగుంది. అరవింద్ కేజ్రీవాల్ దీనికి సంబంధించి ఎలాంటి అంటే ఇండస్ట్రీస్ని తరలించడం కానీ, కొత్త ఇండస్ట్రీస్ రాకపోవడం కానీ, ఇలాంటివి చేయలేకపోవడం అంత పెరిగింది. ఇతను ఎలా తాగనిస్తాడు? పైన యమునా అనేది ఇక్కడ పుట్టట్లేదు, పైనుంచి పుట్టి వస్తుంది. ఎన్నికలప్పుడు నేనేం చెప్పాడు, హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలని యమునా నదిని కలుషితం చేస్తుంది, విష పదార్థాలు దీంట్లో కలుపుతున్నారని చెప్పి ప్రచారం చేసింది. అదే ఆయనకు తిరిగి కొట్టినట్టుగా చూడాలి ఇప్పుడు. ఆల్ రైట్, ఇంట్రెస్టింగ్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 48 సీట్లను దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. 22 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకొక 2 సీట్లు మాత్రమే, హాఫ్ సెంచరీకి చాలా దగ్గరలో ఉందని చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ 22. ఎస్ శివరాచార్య గారు, ఖచ్చితంగా 2 సీట్లు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికి అధికారంగా ఉన్న దాంట్లో అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముగ్గురు కూడా వాళ్ళ ఓటమిని డిక్లేర్ అయినట్లుగా వేరే చోట మనకు అప్డేట్ వస్తూ ఉంది. వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినట్టుగానే చూపిస్తా ఉన్నారు 3 చోట్ల కూడా. ఎలక్షన్ కమిషన్ జనరల్ గా కొంచెం టైం తీసుకుంటుంది, హాఫ్ అన్ అవర్ 5 minutes టైం తీసుకుంటుంది. సిసోడియా అయితే బయటకు వచ్చేసాడు, కూడా ఎట్లా అయిపోయింది అది. సో ఆయన కూడా ఇంకా 1800-1900 తేడా ఉంటే ఆయన కూడా వచ్చేది అవకాశం లేదు. సో ఇది ఒక హోప్లెస్ ఎలక్షన్ ఆమ్ ఆద్మీ పార్టీకి. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ప్రజలతో ఉన్న వాళ్ళు మాత్రం గెలిచారనుకోండి, వాళ్ళ బలమైన దగ్గర గెలిచారనుకోండి, ఈ సోకాల్డ్ పెద్ద నాయకులందరూ కూడా ఓటమి జరిగింది. ఇంకొక ముఖ్యమైన పాయింట్, 1 సంవత్సరం నుంచి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల మీద ఛార్జ్ షీట్లు వేస్తూ వచ్చింది. ఈ ఎమ్మెల్యేని అవినీతి ఛార్జ్ షీట్లు వేస్తుంది. దానికి సంబంధించిన కౌంటర్ అటాక్ కానీ, ఆన్సర్ కానీ కేజ్రీవాల్ దగ్గర కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ దగ్గర లేదు. వాళ్ళు నియోజకవర్గంలో ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మనం చేస్తామన్నమాట. ఎమ్మెల్యే మీద ఛార్జ్ షీట్ వేయటం అనేది ఉంటుంది. అక్కడ బీజేపీ చేస్తుంది, వీళ్ళు దానికి సమాధానంగా చెప్పుకుంది కానీ లేదు. ఎంతసేపు అన్న డిఫెన్స్ సానుభూతి గేమ్ ఆడాడు తప్పితే రాజకీయంగా చేసింది కనపడలేదు. కానీ ఇక్కడ జార్ఖండ్ గురించి మాట్లాడుకున్న పరిస్థితి, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన విజయం సాధించాడు, గెలుచుకున్నాడు అంటూ కూడా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకున్న పరిస్థితి, జగన్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇలా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ సింపతి అనేది కాస్త గెయిన్ అవుతుంది, సింపతితో కొన్ని ఓట్లు పడుతున్నాయి. మీరు చెప్పిన అటువంటి సారి ఇక్కడ కేజ్రీవాల్కి లేదా? మీరు చెప్పిన దాంట్లో ఒక హేమంత్ సోరెన్ డిఫరెంట్, బికాజ్ ఆయన సీఎంగా ఉండి జైలుకి వెళ్ళి వచ్చాడు. కేజ్రీవాల్ సీఎంగా జైలు వచ్చాడు.
అంతకుముందు జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సేమ్గా ఉండి వెళ్ళలేదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయారు. అధికార పార్టీ వీళ్ళని ఇబ్బంది పెట్టిందన్న ఫీలింగ్ వచ్చింది తప్పితే వీళ్ళు సేమ్గా ఉండి పోలేదు. హేమంత్ సోరెన్ విషయం ఎక్సెప్షన్. అదొక హేమంత్ సోరెన్ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ సిబి సోరెన్ ఫ్యామిలీ. వాళ్ళు ట్రైబల్స్కి అధికారికంగా ఉంటారు. బీజేపీ అక్కడ ఆడిన రాంగ్ గేమ్ ఏంటంటే ఆ పార్టీని చీల్చింది, ఎస్టీలలో చీలికి తీసుకొచ్చి గేమ్ ఆడింది. అది అక్కడ పారలేదు. అది చెంపై సోరెన్ తీసుకొచ్చి దిగిన ఆయన ఇంకో పార్టీ క్రాంతివీర్ పార్టీ ఒక అతను తీసుకొచ్చాడు. అతను కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు. తర్వాత కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఉండటం కూడా కలిసి వచ్చింది అక్కడ ఎన్నికల్లోకి. బీజేపీ ఏ రోజు కూడా అక్కడ ఓడించే పరిస్థితి కనపలేదు, ఎందుకంటే స్టిల్ అది ఎస్టీ డామినేటెడ్ స్టేట్ అది ఉంది. వేరస్ ఢిల్లీ ఈజ్ ఓపెన్ సోర్స్. అక్కడంతా సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఒక కులం లేదు, ఒక మతం లేదు. 30%, 16% ముస్లిమ్స్, 13-14% దళిత్స్ ఉన్నారు, సిక్కులు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పనిచేయదు ఇక్కడ. ప్లస్ ఈయన 15 ఏళ్ల తర్వాత కూడా నన్ను బలవంతంగా పెట్టారని చెప్తున్నాడు, కానీ ఈయన టీవీ ముందుకు వచ్చేసి ఇది ఈ స్కామ్, ఇది జరిగింది అని నేను ఎక్కడ చెప్పలేదు. ఎంతసేపు నన్ను ఇరికిచ్చారని చెప్తున్నాడు తప్పితే దానికి కౌంటర్ అటాక్ చేసుకోవడం చేత కాలేదు. దానికి ప్రధానమైన నీ మీద సానుభూతి కావాలంటే నిజంగా నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఆయన ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాడు. ఇదే ఈయన బయటకు వచ్చిన తర్వాత అసలు ఆరోపణ వచ్చిన రోజే ముఖ్యమంత్రిగా మన దేశ చరిత్రలో ఆరోపణలు వచ్చిన తర్వాత అన్ని నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నది ఈయన. ఈవెన్ హేమంత్ సోరెన్ కూడా రాజీనామా చేసి చంపేశ్వరన్ చేశారు, ఈయన మాత్రం చేయలేదు కదా. ఈయన అట్లాగే కంటిన్యూ ఇచ్చారు. ఆయన ఆ రోజే రాజీనామా చేసి, అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి, రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రలు చేసుకుంటూ సమావేశాలు పెట్టుకుని ఎన్నికలకు రెడీ అయ్యి, అవసరమైతే 2-3 నెలలు అడ్వాన్స్గా ఎన్నికలు పోయి ఇంకో రకంగా ఉండేదేమో. అట్లాంటి స్ట్రాటజీ ఏం చేయలేదు ఈయన. ఎందుకంటే బలంగా నమ్మాడు నా మీద సానుభూతి వస్తుంది, గెలుస్తుందని. అది వర్కౌట్ కాలేదు. ఒకటండి, మన భారతదేశ చరిత్రలు గుర్తుపెట్టుకోండి, అధికార పార్టీకి సానుభూతి రాదు. అధికార పార్టీకి సానుభూతి కార్డు పని చేయదు. అధికార పార్టీ కన్నా బలవంతం మీకు బయట ఎక్కడ ఉండడు. నిజం. రైట్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కింద మాట్లాడుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూస్తున్నారు, 70 సీట్లకు గాను 88 సీట్లను సాధించింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ 0, ఇతరులు 0, ఆమ్ ఆద్మీ పార్టీ 22. ఒకసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలకి సంబంధించి అఫ్కోర్స్ ఇంకా సీట్లకు సంబంధించి కొంచెం తడిచిన భర్షణలు కాస్త హెచ్చు దగ్గర అయితే మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఒకసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలకి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక పీపుల్ ఇన్సైట్ అలా ఒక్కొక్క పోల్ ఫలితాలకు సంబంధించి 25 నుంచి 29, భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 44. సో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఏ ఎగ్జిట్ పోల్కి సంబంధించి కూడా దాదాపుగా పీ మార్క్ ఒకటే చెప్పుకొచ్చింది, 39 నుంచి 49 అంటూ, జేవీసీ 39 నుంచి 45 అంటూ చెప్పుకొచ్చింది. కానీ వీటిని కూడా క్రాస్ చేసిన సందర్భం అంటే జేవీసీకి సంబంధించి 39 నుంచి 45 అనుకున్న పక్షంలో భారతీయ జనతా పార్టీ 48కి వెళ్ళిపోయింది. ఏకంగా 50 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. పీపుల్ పల్స్ ఒకసారి మీరు పీపుల్ పల్స్ చూస్తే 51 నుంచి 60 అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ దాదాపుగా కనిపిస్తోంది. సుమారుగా 50 స్థానాలకు దగ్గర అవకాశం ఉంది అంటూ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అనేది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు లభించింది ఎక్కడ, ఎందుకు? హియర్ ఇట్ ఇస్. కల్కాజీలో ముఖ్యమంత్రి ఆతిషి గెలుపొందారు. రమేష్ బిధురిపై 900 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇంట్రెస్టింగ్ నిజంగా చాలా సర్ప్రైజ్ కింద చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి గెలుపొందారు. అవును, మీరు విన్నది నేను అన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఇందాక వరకు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కల్కాజీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ ఆతిషి 989 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 12 రౌండ్లు కానీ 10 రౌండ్లు పూర్తయ్యాయి. 10 రౌండ్లు పూర్తయిన సందర్భం, 10 రౌండ్లు పూర్తయిన తర్వాత 900 ఓట్ల పైచిలకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి. రమేష్ బిధూరి వెనుకంజలో ఉన్నారు. ఇటు ఆతిషికి 41,530 ఓట్లు పోలయ్యాయి. రమేష్ బిధూరికి 40,541 ఓట్లు పోలయ్యాయి. అలాగే అల్కా లంబాకు 3,377 ఓట్లు పోలయ్యాయి ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి. కానీ ఇంట్రెస్టింగ్ గా శివరాజచంద్ర గారు ఎందుకు ఇంతటి ఒక్కసారిగా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 200 ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. అది కూడా రెండో స్థానంలో నిలిచారు. అంటే 200 ఓట్లు ప్లస్ ఇక్కడ 900, దాదాపుగా 1100 ఓట్ల తేడా ఒక రౌండ్లోని. గెలుపొందే అవకాశం అనుకోలేదు ఇక్కడ. లేదు, ఎందుకంటే మీరందరూ ఓడిపోతున్నారు, ఈమె కూడా ఓడిపోతుందని అనుకున్నాము. అసలు ఓడిపోయిందని కూడా అనౌన్స్ చేస్తున్నారు కొన్ని సంస్థలు చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇది సర్ప్రైజ్ గా గెలిచినట్టు అనుకోవాలి. అంతవరకన్నా ఆమెకి అంటే సీఎం గా ఉండి ఓడిపోయిన లిస్ట్ లో పడకుండా తప్పించుకోగలిగినారు. అంటే ఇంకా 2 రౌండ్లు బాకీ ఉన్నాయి. 12 అనౌన్స్ చేశారని చెప్తున్నారు. అక్కడ అప్డేట్ కావట్లేదు. కానీ లోకల్ గా అంటే కౌంటింగ్ సెంటర్ నుంచి వచ్చే వాళ్ళు చెప్తుంది అంటే
900 అనౌన్స్ అయిందని చెప్తున్నారు. అదే సో ఓకే, బహుశా మీరు అన్నట్టుగా అయి ఉండొచ్చు. అది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక 41,989 ఓట్లతో గెలిచినట్టుగా మన కౌంటింగ్ సెంటర్ నుంచి అప్డేట్ వస్తుందండి. ఓకే కౌంటింగ్ సెంటర్ నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం చూసుకున్నా సేమ్ అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్తాను. 989 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారంటూ ఇక్కడ. కానీ 10 రౌండ్లు పూర్తయి ఇంకా 2 రౌండ్లు ఉన్నప్పుడు 989 పెద్ద లీడ్ కాదు అదే. అవును, పెద్ద లీడ్ అయితే కాదు. ఎందుకంటే ఐ థింక్ మేము ఒక 5 మినిట్స్ ఆగాలేము దాన్ని చూడటానికి. ఎగ్జాక్ట్ గా చూడటానికి ఆగాలి. కాకుంటే మొదటి నుంచి అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా కంటే ఈమెకు కొంచెం గెలవడం అవకాశం ఉంది. ఇలా ముగ్గురు ఈమెకే కొంచెం అవకాశం ఉంది అనిపిస్తా ఉంది. సో ఎందుకంటే దీని మీద ఉన్న ఆరోపణలు తక్కువ. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా తను నిలిచిందో అంటే ఇందాక నేను చెప్పిన పాయింట్ వ్యతిరేకమైన రమేష్ బిదూరికి ఆడవాళ్ళ మీద ప్రియాంక గారి మీద కామెంట్ చేయడం అందుకని కలిసి రాలేదేమో చూడాలి. కానీ స్టిల్ ఈస్ గట్టి పోటీ. కానీ ఇక్కడ కూడా ఒక అల్కా లంబాకి సంబంధించిన ఓట్లు కనీసం ఒక 50% ఆఫ్ ఓట్లు ఇటు ఆతిషికి వచ్చిన ఒక ఘనమైన మెజారిటీ. అల్కా లంబా ఒకప్పుడు చాలా పవర్ఫుల్ లీడరు. ఢిల్లీ రాజకీయాల్లో స్టూడెంట్ రాజకీయాల నుంచి వచ్చింది, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చింది, పవర్ఫుల్ లీడరు. ఈ రోజు ఆ 3,000 పోయిందంటే అది వాళ్ళకన్నా కాంగ్రెస్ పార్టీ దుస్థితి అంతే. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే వీళ్ళందరూ కూడా షైన్ అవుతారు.